పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. తెలుగు సినిమా పెద్దలు కనీసం మర్యాదకైనా సీఎం చంద్రబాబును కలవలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. గత ప్రభుత్వం నుంచి వేధింపులకు గురైన సినీ రంగాన్ని తమ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుందో మర్చిపోయారా అంటూ మండిపడ్డారు. సినీ పరిశ్రమ నుంచి ఇలాంటి రిటర్న్ గిఫ్ట్ కు తాము కూడా తగిన రీతిలోనే స్పందిస్తామని పవన్ ఘాటుగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో థియేటర్ల మూసివేత నిర్ణయం దుస్సాహసమని విమర్శించారు. పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమకు సాయం చేస్తున్న వ్యక్తి. కానీ సినీ పరిశ్రమకు చెందిన ఏ సంస్థకు చెందిన వాళ్లు కూడా ఏపీ ప్రభుత్వ పెద్దలను కలవలేదని అన్నారు. రెగ్యులర్ గా జరిగే ఫిలిం ఛాంబర్ సమావేశాలకు తాను వెళ్లనని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. అయితే సినీ పరిశ్రమకు ఏదైనా సమస్య వస్తే తన మద్దతు తప్పకుండా ఉంటుందని అన్నారు. ఆ నలుగురి కబంధ హస్తాల్లో చిత్ర పరిశ్రమ ఉందంటూ ప్రచారం చేస్తున్నారని, ఆ నలుగురిలో తాను లేనని, బయటకొచ్చేశానని అల్లు అరవింద్ ఖరాఖండిగా చెప్పారు. ఆ నలుగురు కాస్త ఇప్పుడు 10 మంది అయ్యారు. వారిలో నన్ను కలపవద్దని మీడియాను కోరారు. ఏపీలో 1500 థియేటర్లుంటే అందులో ప్రస్తుతం తనకు 15 మాత్రమే ఉన్నాయని అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. ఆ 15 థియేటర్లను ఒక్కొక్కటిగా వదిలేసుకుంటూ వస్తున్నానని అన్నారు. లీజు పూర్తయ్యాక రెన్యువల్ చేయొద్దని మా సిబ్బందికి చెప్పాను అని వివరించారు. థియేటర్ల మూసివేతపై ఏపీ మంత్రి మాట్లాడింది సమంజసమే అనుకుంటున్నానని అల్లు అరవింద్ అభిప్రాయపడ్డారు. 1వ తేదీ నుంచి థియేటర్లు మూసివేస్తామని ఏకపక్షంగా ఎలా అంటారని మండిపడ్డారు. థియేటర్లు మూసివేస్తామని పవన్ కళ్యాణ్ను వారు బెదిరిస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.